10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. గణేష్పల్లి నుంచి త్రిపుర రింగ్ రోడ్ అలైన్మెంట్ అయిందని, మరి అంగడికి ఇష్టాపూరు గణేష్పల్లి నుంచి త్రిపుర రింగ్ రోడ్ అలైన్మెంట్ అయిందని 5 సంవత్సరాల కింద సిమెంట్ దిమ్మలు కూడా ఒకే అయిందన్నారు. అక్కడ భూములు అమ్మిన వాళ్ళు కూడా భయాలు ఇచ్చి ఆగిపోయిన వారు ఉన్నారు. ఆ ఉన్న భూములు పోతున్నాయని మళ్ళీ 2 సంవత్సరాల నుంచి అలైన్మెంట్ మార్చి సర్వే చేసి డిజిటల్ సర్వే పైనుంచి సర్వే చేసి డిజిటల్ సర్వే చేసి మరి చేపర్తి, అంగడికి ఇష్టాపూరు, నరసనపేట, ఇటుకాల, ఎర్రవల్లి, మరి పాతూరు, ఇప్పలగూడెము, పావులపట్టి గ్రామాల మీదుగా భూమి మళ్ళీ పోతున్నది. ఇంతకుముందే కాలువలకు పోయినది భూమి, ఇప్పుడు త్రిపుర రోడ్డు పోతున్నది. ఈ రైతులు ఇంతమంది రైతులు అప్పుడు కూడా మొత్తుకుంటే మీకు ఏదైనా మార్గం చూపుతానని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ దగ్గర కోసానికి బస్తా అలైన్మెంట్ దాన్ని మార్చి ఇలా దగ్గర వేసుకొని మన చేపర్తి, అంగడికి ఇష్టాపూరు, ఇప్పలగూడెం, పాతూరు, ఇటుకాల, ఎర్రవల్లి, నరసనపేట గ్రామాల మీదుగా ఇలా దగ్గర వేశారు ఈ అలైన్మెంట్. ఒకసారి మాది ఆడిటోరియంలోనే కలెక్టరు, ఆర్డీఓ, డిప్యూటీ ఎంఆర్ఓ తరఫున మీటింగ్ పెట్టారు. 7 మండలాల మంత్రులు పిలిచి ఆ రోజే చెప్పాము, మేము త్రిపుర మాకొద్దు గ్రో బ్యాక్ అని చెప్పాము ఆ రోజే. అయితే ఒకవేళ వస్తే భూమి ఇవ్వాలని ఆ రోజే ప్రతిపాదించాము. ఈ ముక్తఖండంతో ఈ 11 గ్రామాల ప్రజలము ఆ రోజే చెప్పాము. ఆ రోజు మీటింగ్ క్యాన్సల్ అయింది. మాది ఆడిటోరియంలో పెద్ద ఎత్తున 7 మండలాల పబ్లిక్లను పిలిచి మీటింగ్ పెడితే, అయితే ఎందుకు ఈ రైతు ఆవేదన చెప్తున్నాడంటే, ఇంతకుముందే ఈ గ్రామాల మీదుగా అది కాలువలకు భూములు పోయినాయి, చిన్న కాలువలకు పోయినాయి, పెద్ద కాలువలకు పోయినాయి. మళ్ళీ ఉన్న భూమి ఇప్పుడు త్రిపురాలకు పోతున్నది. ఉన్న కేవలం ఒక ఇల్లే మిగులుతున్నది కాబట్టి ఏం మిగులుతలేదు కాబట్టి మరి మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలైనా, మరి పై అధికారులు ఎవరైనా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఈ రైతులను మరి ఆదుకోవాలంటే మీరు గెజిట్ అన్న మార్చాలి, త్రిపురాలన్న మార్చాలి, మీరు ఫస్ట్ అలైన్మెంట్ అన్న మార్చుకోవాలి. లేదంటే ఒకవేళ మీరు ఖచ్చితంగా మేము అలానే పోతాము, ఇది చట్టం ప్రకారం అంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి 60 కిలోమీటర్లు ఇస్తాము, దాని ప్రకారం చట్టం ప్రకారం అన్న మీరు రింగ్ రోడ్ వేయండి. లేదంటే ఒకవేళ మేము ఖచ్చితంగా మేము బలవంతంగా వేస్తాము, అలా రూల్ ఉందంటే మా రైతులకు 11 గ్రామాల రైతులకు ఈ భూమి, ఎందుకంటే ఇంతకుముందే కాలంలో భూమి కోల్పోయినాం కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ ఉన్న భూమి కోల్పోతున్నాం కాబట్టి మాకు ఏ చోట ఇచ్చినా సరే భూమి ఇవ్వాలని కోరుతున్నాము. చేపర్తి గ్రామంలో మా చట్టపొలం, చాట్లపల్లి చట్టపొలం ఒక 20 మంది కుటుంబాలు ఉన్నాయి. ఒకే చట్టము. మా తాతలు ముత్తాతల నుంచి మేము మాకు సాగు చేసుకున్న భూమి, ఆ రైతులు ఆ భూమిని నమ్ముకొని గత మానవుడు సృష్టించిన దాని నుంచి ఆ భూములనే బతుకుంటూ వస్తున్నాం, జీవనం సాగించుకుంటూ వస్తున్నాము. అదే భూముల నుంచి కాలువలు పోతున్నాయి, మళ్ళీ రింగ్ రోడ్ అంటున్నారు, మళ్ళీ ట్రైన్ అంటున్నారు. మరి మా భూములు పోతే మేము, మా భార్య పిల్లలు మేము రోడ్డు నొక్కి విషం తాగి సచ్చే ప్రమాదంలో ఉన్నాము ఈ 11 గ్రామాల ప్రజలమని మరి రాష్ట్రానికి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు మరి కేసీఆర్ అయినా, ఎమ్మెల్యేలైనా, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయినా, మరి కేంద్ర మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి అయినా, మరి అందరి దృష్టితోని, పెద్ద మనసుతోని, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ మాది కేసీఆర్ దత్తత గ్రామం, నర్సనపేట గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి ట్రిపులర్ పోతుంది, అది పోతుంది, ఇక్కడ నుంచి పోతుంది, అక్కడ నుంచి పోతుంది అన్నాడు. ఫస్ట్ తిగురు నుంచి అలైన్మెంట్ వేసిరు, తర్వాత ఇటు ఎర్రవల్లి నుంచి వేసిరు, తర్వాత మా ఊరు నుంచి వేసిరు, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర వాళ్ళని మా ఊరు నుంచి వేసిరు. ఆన్నే కాలువలు, ఆన్నే రింగ్ రోడ్డు, ఆన్నే రైల్ రోడ్ అంటారు. ఇన్ని మరకు మండలాల్లో ఇంకెన్ని ల్యాండ్స్ కూడా కొట్టుకోవాలి మేము. ఆ రింగ్ రోడ్ నుంచి ఈ రింగ్ రోడ్ వరకు 60 కిలోమీటర్ల రేడియస్ ఉండాలని మీరు ప్రభుత్వమే మీ నిబంధనల ప్రకారం చెప్తున్నారు. ఇప్పుడు 33 కిలోమీటర్ రేడియస్ ఉంది. ఎట్లా తీస్తారు ఇక్కడ 33 కిలోమీటర్ 60 కిలోమీటర్లు తీయాలి కదా. 8 మంది ఇక్కడ వర్గల్ మండల్లో మీరు భూసేకరణ చేసిరు. ఇక్కడ ఆల్మోస్ట్ 1500 to 1800 ఎకర్స్ చేసిరు. 10 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చారు ఎకరానికి. మీరు ఇండస్ట్రియల్కి 80 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. మాకేమో 7,50,000 రూపాయలు డిక్లేర్ చేస్తారు. ఈరోజు ఎట్లా కరెక్ట్ అని నేను అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. 7,50,000 2 గుంటలు మా ఊళ్ళో రాదు, ఎకరం తీసుకుంటారంట. ఒక్కొక్కరు అందరికి ఉన్న 30 గుంటలు ఎకరం మొత్తం పోతుంది. ఇప్పుడు ఓవర్ బాధ్యత వహించాలని చెప్తున్నాం మీకు. ఎట్లా ఒకటే మా అయితే అలైన్మెంట్ మార్చండి, లేకపోతే మమ్మల్ని చంపి ఆడ పొందబెట్టి తీసుకొని వెళ్ళిపోయిన ల్యాండ్ అంతే, దాని నుంచి ఏం లేదని చెప్తారు.
డిపార్ట్మెంట్ అంటే ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ లేదు, ఎంత రేడియస్ వెళ్ళాలి మాకు అవగాహన కోసం ఒక డిపార్ట్మెంట్, వీళ్ళంతా మాకు అవగాహన లేదండి, మాకు పైనుంచి పంపించారు. ఎందుకు వచ్చారు మీరు? అట్లా వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు రైతులు ఇంతమంది రైతులను పిలవాలి, ఎందుకు చెప్పాలి? ఒక ఆర్డీఓ లేదు, ఒక ఆర్డీఓ లేడు, ఒక కలెక్టర్ లేడు ఇంతవరకు, ఒక మాకు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇంత పోయి కలుద్దామంటారు ఇంతవరకు 1 ఇయర్ నుంచి ఎప్పుడు ఇంత గెలిచే పని ఇంతవరకు మాకు కనిపించలేదు. దాని ముందు కూడా ఇంతవరకు మాకు ఒకసారి కూడా కలవాలి. మాకు కన్సర్న్ చెప్దామంటే ఎవరికి చెప్పాలి? మేము ఇంకా ఎందుకు ఎన్నుకున్నాం ఆయన నాయకుని? ఈ రిటైర్డ్ ఆర్డీఓస్ ఎందుకు, కలెక్టర్ ఎందుకు, ఇంకోరు ఎందుకు? మాకు మా నరసన్నపేట గ్రామం, ఈ చేపల్లి గ్రామం అందరు తీసుకోండి మాకు సంపేసేయండి. అంత దాని నుంచి అయితే మాకు ఇంకేం లేదు, మాకు వద్దు.